హలో ఎవ్రీవన్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం మన మల్టీలేయర్ పర్సెప్ట్రాన్‌లో పారామీటర్స్ ఏంటి అండ్ ఇంకా హైపర్ పారామీటర్స్ ఏంటో చూసేద్దాము. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మన మల్టీలేయర్ పర్సెప్ట్రాన్‌లో ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చో చూసాము. అండ్ మీకు కనుక గుర్తుంటే మనం రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అండ్ ఇంకా బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అండ్ ఆల్సో మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనం మన మల్టీలేయర్ పర్సెప్ట్రాన్‌లో ఒక 2 చేంజెస్ అయితే చేయాలి. మెయిన్‌లీ ఆ 2 చేంజెస్ వచ్చేసి అవుట్‌పుట్ లేయర్‌లోనే చేయాలి. అండ్ ఆ చేంజెస్ ఏంటో మనం క్లియర్‌గా లాస్ట్ వీడియోలో అయితే చూసేసాము. ఒకవేళ ఆ వీడియో గనుక చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసి ఆ తర్వాత అయితే ఈ పర్టిక్యులర్ వీడియోలోకి రండి. అండ్ నౌ ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం పారామీటర్స్ ఏంటి అండ్ ఇంకా హైపర్ పారామీటర్స్ ఏంటి మన ఎంఎల్‌పిలో అనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి పారామీటర్స్ అనేవి ఎవరు అడ్జస్ట్ చేస్తారు? మోడల్ అడ్జస్ట్ చేస్తుంది. అండ్ హైపర్ పారామీటర్స్ ఎవరు అడ్జస్ట్ చేస్తారు? మనమే అడ్జస్ట్ చేస్తాం. సింపుల్‌గా ఓకే. సో ఫస్ట్ హైపర్ పారామీటర్స్ ఏంటో చూసేద్దాం. ఈ ఆర్కిటెక్చర్‌లో లేదా ఈ పర్టిక్యులర్ ఎంఎల్‌పిలో ఏవి మనం అడ్జస్ట్ చేస్తాము అనేది కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఈ హిడెన్ లేయర్స్ అనేవి ఎన్ని ఉంచాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మనమే డిసైడ్ చేస్తాం. ఎందుకంటే నేనెక్కడ ఇవి ఫిక్స్‌డ్‌గా ఇన్నే ఉండాలి అని ఏం చెప్పలేదు. నంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అనేది మనమే డిసైడ్ చేస్తాం. అండ్ ఇంకోటేంటంటే ఈ హిడెన్ లేయర్‌లో ఎన్ని న్యూరాన్స్ పెడతాం అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? అది కూడా మనమే డిసైడ్ చేస్తాం. నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ఈచ్ హిడెన్ లేయర్. అండ్ ఈ 2 కాకుండా ఇంకేమైనా మనం డిసైడ్ చేస్తున్నామా? మీకు కనుక గుర్తుంటే ప్రతి న్యూరాన్‌లో ఒక స్పెసిఫిక్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే ఉంటది. మీకు పర్సెప్ట్రాన్ వీడియోలో నేను చెప్పేది గుర్తుంటే గనుక ప్రతి న్యూరాన్‌లో ఒక స్పెసిఫిక్ యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఆ యాక్టివేషన్ ఫంక్షన్ కూడా మనకి తగినట్టు మార్చుకోవచ్చనమాట. సో అందుకే ఏ యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అనేది కూడా ఒక హైపర్ పారామీటరే. అండ్ సిమిలర్‌లీ ఇవే చేంజెస్ మనం అవుట్‌పుట్ లేయర్‌లో కూడా చేయొచ్చు. అంటే ఏ యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తాము అండ్ ఇంకా ఎన్ని న్యూరాన్స్ యూజ్ చేస్తాము అవి కూడా ఒక హైపర్ పారామీటర్సే. కానీ అవి ఆల్రెడీ ఇక్కడ చెప్పేసాం కాబట్టి ఇంక మళ్ళా రాయాలనుకోవట్లేదు. ఇవన్నీ మన హైపర్ పారామీటర్స్ ఎందులోని ఈ పర్టిక్యులర్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్‌లో. అండ్ సిమిలర్‌లీ ఈ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్‌లో పారామీటర్స్ ఏంటి? అంటే ఏవి మోడల్ అడ్జస్ట్ చేసిద్ది? మోడల్ వెయిట్‌ని అడ్జస్ట్ చేసిద్దంటే ఈ పర్టిక్యులర్ వెయిట్స్‌నైతే మోడల్ అడ్జస్ట్ చేసిద్ది. లైక్ W0, W1 అండ్ W2. ఈ W0, W1, W2లో వెయిట్స్ ఎలా కాలిక్యులేట్ చేయాలనేది మీకు క్లియర్‌గా లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను. ఒకవేళ చూడకపోతే అన్ని వీడియోస్ చూసి ఆ తర్వాత అయితే ఇది చూడండి. అండ్ ఈ వెయిట్స్ అనేవి ఇనిషియల్‌గా మనం రాండమ్ వాల్యూస్ ఫిక్స్ చేస్తాము. మోడల్ అనేది దానంతట అదే అడ్జస్ట్ చేసుకునిద్దనమాట. అందుకే ఇవి మన పారామీటర్స్ అన్నమాట వెయిట్స్. వెయిట్స్ అనేవి మన పారామీటర్స్ అండ్ రిమైనింగ్ ఆల్ అదర్ థింగ్స్ విచ్ వి అడ్జస్ట్ అనేది హైపర్ పారామీటర్స్ అన్నమాట. ఇవి పారామీటర్స్ ఇంకా హైపర్ పారామీటర్స్ ఇన్ కేస్ ఆఫ్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్. ఇది క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఓవరాల్ పిక్చర్ ఆఫ్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ అంటే దాని ట్రైనింగ్ ఎలా అయ్యిద్ది అనేది చూసేద్దాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఎవరీవన్. బై బై.